మామిడికాయ తొక్కుడు పచ్చడి. ఈ సీజన్లో మామిడికాయలు వస్తాయి కదండి. మనం పెద్ద ముక్కలు పచ్చడి పట్టుకునే లోపు ఇలాంటి తొక్కుడు పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడే కదా మనం మామిడికాయలు తినేది. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆ రుచే మర్చిపోలేం. ఏ కూరలు అవసరం లేదు ఇంకా. మామిడికాయ పచ్చడి ఉంటే వేడివేడి అన్నం ఉంటే ఇంకా చాలండి. ఇంకా ఇది అన్నంలోనికే కాదు, దోశలోనికి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ చట్నీలు చేసే టైం లేకపోతే ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తినేయచ్చు. సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకైనా. చూడండి ఎంత కమ్మనైనా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వాగతం సుస్వాగతం మన వంటిల్లు. ఓకే, అయితే ముందుగా మనం మామిడికాయలని ఇలా కడిగి ముచ్చికల దగ్గర శుభ్రంగా క్లీన్గా కడుక్కొని ఇలా ముక్కలు కోసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఈ విధంగా కోసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి. ముక్కల్లో నీరు ఉంటుంది, ఆ నీరు పోయేంత వరకు ఆరబెట్టుకొని తర్వాత మనం పచ్చడికి కలుపుకోవటానికి కావలసినవి ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, కారం, వెల్లుల్లిపాయలు, ఇంకా కర్నూలు వేరుశనగ నూనె. అయితే ముందు మనం ఎల్లుల్లిపాయలని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ముద్దను తీసి పక్కన పెట్టుకొని తర్వాత మామిడికాయ ముక్కలు ఉన్నాయి, వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కలు తగులుతూ ఉండాలి. మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో, మనం మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పుని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత కారం, 1 కప్పు కారం అయితే నేను వేసుకున్నానండి. పసుపు 2 స్పూన్లు, 2 స్పూన్లు ఆవాలు, మెంతులు పిండి, తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద వేసి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. దీనికి ప్రత్యేకంగా తాలింపు అయితే అవసరం లేదు, పచ్చి నూనె కలుపుకుంటేనే బాగుంటుందండి. వేరుశనగ నూనె వేసుకొని కలుపుకుంటే పచ్చడి మంచి వాసన వస్తుంది. ఇంకా ఎన్ని రోజులైనా పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. అందుకని ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె మాత్రమే వాడాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒకరోజు కలుపుకుంటే నెక్స్ట్ రెండో రోజు తినడానికి బాగుంటుందండి. అప్పటికప్పుడు తింటే బాగోదు. చూడండి, నేను రెండో రోజు చూపిస్తున్నాను. పచ్చడి చక్కగా ఊరింది, ఆయిల్ కూడా చక్కగా పక్కకి తేలిందనమాట. ఇంకా మనం ఇందులో ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. అంతే అండి. చూడండి, ముక్క కూడా చక్కగా ఒక రోజులో ఊరింది. అంతే అండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలాంటి పింగాణి గిన్నెలో కానీ వేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.